చిన్న ముచ్చట చెప్తా. వరంగల్ జిల్లాలో కొందరు అధికారులట వాళ్ళు గిన్నీస్ బుక్ కొనికే మూర్స రోగం వచ్చి కింద పడి గిలగిల కొట్టుకునేటన్ని రికార్డులు చేసిండ్రట. అబ్బా గంత గొప్ప చేసిండ్రా, ఏం చేసిండ్రు వాళ్ళు అని తెలుసుకోవాలనుకుంటుర్రా? చెప్తున్నాం చూడుర్రి. మరి చూసినాక వాళ్ళకైతే కేసీఆర్ సారు ఎసుంటి అవార్డు ఇస్తే మంచిగుంటుందో జర మీరే చెప్పాలి. సర్కార్ కొలు చేసి చేసి ఇంట్లో కూర్చునేటోళ్లకు పింఛన్లు సరిపోకుంటే మీరేం ఫికర్ చేయకుండ్రి, ఓ దరఖాస్తు ఎంఆర్ఓ ఆఫీస్లో పడేసిరండ్రి. ఇంటికి నడుచుకుంటూ వచ్చి తలుపు కొట్టి చేతుల పింఛన్ కార్డు పెడతారు. కొలువుల ఎలగబెట్టినందుకు ఇచ్చిన పింఛన్ సరిపోతలేదని నెలకో ఇస్తామని చెప్తారు. నమ్మబుద్ధి అయితలేదా? డౌట్ ఉంటే ఇగో వరంగల్ జిల్లాలో కొలువులకెళ్ళి రిటైర్ అయిన రంగయ్య సార్ని అడుగుదాం. అధికారులు ఎట్లా పింఛన్ ఇచ్చిండ్రో. పేరు పక్క పంటి రిటైర్డ్ ఎంఆర్ఓ అని రాస్తున్నా కూడా సిగ్గు లేకుండా ఎట్లా తీసుకుంటున్నావే రంగయ్య సారు అని అడిగితే ఏమంటున్నాడో ఇనుండ్రి. నీ ఎలిజిబిలిటీ ఎట్లా కొట్ట, అడిగేటోనికి సిగ్గు లేకుండా ఇచ్చేటోనికన్నా ఉండాలి కదా. ఇంకా అబ్బో సార్కు రోషం బాగానే పొడుచుకొస్తున్నది. ఓ దిక్కు సావుదలకు వచ్చిన ముసలోళ్లకు పింఛన్లు ఇస్తలేరని ఎర్ర టెండల రోడ్ల మీద వాడి లొల్లి పెడుతుంటే వాళ్ళని కానని ఆఫీసర్లకి పెదసార్కు పింఛన్ కార్డు ఇచ్చిండ్రంటే ఆఫీసర్లను మెచ్చుకొని మెడల మీద వేసుకొని ఎట్లా ఎత్తేసినా తప్పులేదు. ఈ రంగయ్య సార్ భాగవతం అట్లుంటే ఇగో గీడ చూడుండ్రి. హనుమకొండల 16 ఏళ్ల పడుచుపోరానికి పింఛన్ కార్డు ఇచ్చి గిన్నిస్ బుక్ కోనికే దిమ్మ తిరిగే రికార్డు కొట్టేసిండ్రు వరంగల్ ఆఫీసర్లు. వికలాంగుల కోటాల పింఛన్ ఇవ్వాలని రవి అనేటైన దరఖాస్తు పెట్టుకుంటే కాలేజీ చదువుతున్న ఆయన కొడుకు సాయిరాంకు పింఛన్ ఇస్తున్నామని లిస్టు తయారు చేసి ఘనకార్యం చేసిండ్రు అధికారులు. ఓదిక్కు కేసీఆర్ సారు అర్హులకే ఇస్తాము, అయినోనికి కానోనికి ఇయ్యమని అసెంబ్లీలో కూడా 4-5 మాటలు చెప్పిండు. కానీ చూడు రే కింద ఆఫీసర్లు ఎట్లా చేస్తున్నారో. ఎట్లా సారు గిట్లా అయితే ఇటువంటి నిద్రముఖం అధికారులు చేయబట్టి ఉత్త పుణ్యానికి బదనామైపోరు. ఈ తీర్ల తిర్లమర్ల చేసేటోళ్ళ మీద జర గట్టిగానే అరుచుకోండి అంటున్నారు సార్ పబ్లిక్.